హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చైతు రెడ్డి కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పకోడీ రెసిపీని చూపిస్తున్నాను. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే చికెన్ పకోడీ స్ట్రీట్ స్టైల్ వచ్చేలా ఉండాలి అంటే ఫస్ట్ చేయవలసింది చికెన్ మ్యారినేషన్. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మ్యారినేట్ చేసి చికెన్ పకోడీ చేస్తే అసలు ఆ టేస్ట్నే వేరు. చికెన్ లోపల మెత్తగా బయట క్రిస్పీగా సూపర్ ఉంటుంది. 1/2 kg చికెన్ని క్లీన్ చేసి తీసుకున్నాను. ఇందులోకి సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, కార్న్ ఫ్లోర్ లేదా బియ్యపిండి అండ్ శనగపిండి, కొద్దిగా లెమన్ జ్యూసు, చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసిన చికెన్ని ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదు, మీకు కావాలనుకుంటే వేసుకోండి. కలర్ ఉన్నా లేకున్నా టేస్ట్ మాత్రమే ఏం చేంజ్ అవ్వదు. ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని చికెన్ పీసెస్ని ఆయిల్లోకి వేసుకోవాలి. పీసెస్ని ఈవెన్గా టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, ఎక్కువసేపు మ్యారినేట్ చేసిన చికెన్ అయితే. అంతే అండి, టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్లే. ఒక మంచి సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఈవినింగ్ టైంలో వర్షం పడుతున్నప్పుడు ఇలా చికెన్ పకోడీని చేసి పెట్టండి మీ లవ్డ్ వన్స్కి. అంతే అండి, మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.